Hello friends, welcome back to our channel. So today I'm going to show you how to use a Canva editing. అంటే Canva editing ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు. చాలా మందికి తెలుసు అనుకుంటా Canva editing గురించి. సో Canva అనేది మనకు ల్యాప్టాప్లో కంప్యూటర్స్లో మాత్రమే అది ఎడిటింగ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు ఫోన్లో చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకే మనం Canva అనేది ల్యాప్టాప్స్లో ఓన్లీ కంప్యూటర్స్లో మాత్రమే ఎడిటింగ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో క్యాన్వా అంటే ఏదైనా ఎడిటింగ్ చేయడం కానీ లేదా వీడియో ఎడిటింగ్ కానీ వీడియో తయారు చేయడం కానీ వీడియో ఎడిటింగ్ చేయడం లేకపోతే ఇందులో ఇప్పుడు మనం కూడా మనకి ఇప్పుడు ఏదైనా కావాలంటే లైక్ ఇన్స్టా పోస్ట్ కావాలంటే ఇప్పుడు మనం ఇందులోకి వెళ్ళి వెయిట్ చేయండి గైస్, ఇప్పుడు వచ్చింది ఇన్స్టాగ్రామ్ పోస్ట్, బర్త్డే ఇన్స్టాగ్రామ్ పోస్ట్. సో ఇంకా వైట్ బోర్డ్ డాక్ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు క్యాన్వా టెంప్లెట్స్ అంటే మనం ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే మనం ఇందులో నుంచి మనం చేయొచ్చు. ఆల్ యువర్ కంటెంట్ అంటే సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం సర్చ్ బార్లోకి వెళ్ళి ఆల్ యువర్ కంటెంట్ అంటే ఇప్పుడు నేను చేసిన వీడియోస్ అంటే నేను చేసిన ఏదైనా పోస్టర్స్ కానీ పోస్ట్ లేదా ఇప్పుడు నేను చేసినవన్నీ ఇప్పుడు మనం ఇందులో చూసుకోవచ్చు. అంటే మనం ఏమైనా చేసేది మన ఆల్ యువర్ కంటెంట్స్లో ఉంటాయి. మొత్తం డేటా అనేది మనం చేసిన మొత్తం డేటా అనేది ఇందులో ఉంటుంది. అంటే ఇప్పుడు ఇలా చేసిన ఎడిటింగ్ లేదా వీడియో ఎడిటింగ్ కానీ ఏది చేసినా కూడా మనకు ఆల్ యువర్ కంటెంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం దీనిలో మనం ఇప్పుడు ఏదైనా మౌక్ కప్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటంటే కప్స్ మీద మన ఫొటోస్ రావడం కానీ లేకపోతే టీ షర్ట్ మీద ఎడిటింగ్ మన ఫోటో పెట్టడం కానీ మనకు చాలా రకాలుగా ఇది క్యాన్వా అనేది చాలా రకాలుగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఎడిటింగ్ చేయడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ కూడా అవుతుంది మనకు. సో ఇప్పుడు మీకు ఎడిటింగ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చాలా మందికి తెలుసు అనుకుంటా, తెలియని వాళ్ళకి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇందులో కొన్ని ట్రిక్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, ఒక 2-3 ట్రిక్స్ ఉంటాయి, అవి మీకు చెప్తాను. ఇప్పుడు నేను చేసినవి మీకు అన్నీ చూపిస్తాను. ఇప్పుడు అంటే నేను చేసిన ఇవి పోస్టులు కానీ ఇది నేనే చేస్తాను ఇవి ఎడిటింగ్. సో ఇది కొంచెం లాగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది క్యాన్వా ఎడిటింగ్ చేసేటప్పుడు మన సిస్టంలో కొంచెం లాగ్ అవుతుంది, ఇది చాలా లాగ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడు ఇది నేనే చేశాను ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ ఎడిటింగ్ ఇది ఫోటో. సో నెక్స్ట్ ఇది చేశాను ఇది. సో ఇది కిచెన్ వీకెండ్ బార్బిక్యూ అండ్ ఇది అంటే సోషల్ మీడియా డిపార్ట్మెంట్ జనరేటెడ్ 180K ఫాలోవర్స్. ఇంకా ఇది ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి నేను. సో ఇప్పుడు మీకు ఒక ఫోటో ఇప్పుడు ఎలా ఎడిట్ చేయాలో మీకు చూపిస్తాను. నా నెట్ కూడా కొంచెం స్లో ఉంది కాబట్టి సరిగా లోడ్ అవుతలేదు. సో ప్లీజ్ గైస్ ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీకు సరిగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ ఫోటో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఎడిట్ చేయాలో మీకు చూపిస్తాను. ఇదంతా నేనే చేశాను. ఇవన్నీ నేను 55 పోస్ట్ వరకు నేనే చేశాను ఫ్రెండ్స్, ఇది ఫోటో ఎడిటింగ్. సో ఇప్పుడు మనం ఏదైనా కొత్తది ఏదైనా చేయాలంటే ఇప్పుడు మనం యాడ్ పేజ్ అని అవుతుంది, మనం ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది డిజైన్ అంటే ఇప్పుడు మనం ఇలా అన్ని కంటెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో, అంటే డిజైన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఇప్పుడు ఏదైనా కావాలన్నా ఇది కావాలన్నా కూడా లేకపోతే అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో, డిజైన్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనం చేయాలనుకుంటున్నాం ఫోటో ఏదంటే ఇది కాబట్టి సో ఇప్పుడు నేను దీన్ని యాడ్ పేజ్ అని క్లిక్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ జూమ్ మనము 500% వరకు మనం జూమ్ చేసుకోవచ్చు. మనం దీన్ని జూమ్ చేసుకుంటా ఇది మనం జూమ్ చేసి
ఇప్పుడు ఈ ఫోటోని మనం చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా మనం దీన్ని జూమ్ చేసి చేస్తేనే చాలా బాగా వస్తుంది మనకు ఎడిటింగ్ చేయడానికి. మరి ఫుల్గా చేస్తే ఇలా కాదు, అంటే మనకు అడ్జస్ట్మెంట్ ఎంత వరకు ఉంటుందో అంటే అంత అడ్జస్ట్ చేసుకొని మనం ఇలా చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇప్పుడు ఈ ఫోటో ఇప్పుడు నీకు ఎలా ఎడిట్ చేయాలో మీకు చెప్తాను. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఫోటో ఎడిట్ చేయాలంటే ఇప్పుడు ఈ ఫోటో ఇక్కడ మనం ఇప్పుడు క్రాప్ చేయాలి. ఇప్పుడు అది ఎలా చేయాలంటే మీకు చెప్తాను. ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది ఎలిమెంట్స్లో మనకి ఏదైనా ఇలా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు మనకు షేప్స్ కావాలంటే షేప్స్, లేదా ఫ్రేమ్స్, ఇప్పుడు లైన్, చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో మనకు. ఇంకా ఇది టెక్స్ట్. ఇప్పుడు మనం ఇప్పుడు ఇది వర్డ్ రాయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి టెక్స్ట్ తీసుకొని మనం ఏదైనా వర్డ్ రాయొచ్చు ఫ్రెండ్స్ మనం. అండ్ నెక్స్ట్ మనకు బ్రాండ్, ఈ బ్రాండ్ గురించి నాకు అంత ఐడియా లేదు తెలిసింది. సో నెక్స్ట్ అప్లోడ్స్ అంటే మనం వాట్సాప్లో నుంచి ఇప్పుడు ఏదైనా ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ చేశాక అంటే వాట్సాప్లోకి వెళ్ళి ఆ ఇమేజ్ అనేది మనం సేవ్ చేసి మనం ఆ ఫోటో నుంచి మనం డ్రాగ్ చేసి సారీ ఫ్రెండ్స్, నాకు కొంచెం కఫ్ ఉంది. సో ఇప్పుడు మనం ఆ ఫోటో నుంచి ఇక్కడికి డ్రాగ్ చేసి ఇక్కడ మనం అప్లోడ్స్లో మనకు ఇమేజెస్ అన్ని సేవ్ అవుతాయి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం డ్రా, ఎడిటింగ్ కానీ ఇంకా ప్రాజెక్ట్స్, యాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. సో మనకు ఇప్పుడు మెయిన్గా మీకు ఎడిటింగ్ ఇప్పుడు ఫోటో ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఫ్రేమ్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా ఇప్పుడు ఇలాంటి ఫొటోస్ ఏదైనా మనం యాడ్ చేయాలంటే ఫ్రేమ్స్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఇక్కడ ఫ్రేమ్ ఉంది కాబట్టి దీన్ని క్లిక్ చేస్తే సో ఇలా మనకు ఫ్రేమ్స్ అనేటివి ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో షేప్స్ ఫ్రేమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. సో ఇలా నంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. ఇంకా చాలా ఫొటోస్, డిజైన్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో మనకు. అండ్ ఇప్పుడు ఇది సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇంకా చాలా ఎక్కువ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. ఫ్రెండ్స్ ఈ ఫొటోస్ ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి ఇది మొత్తం దీనికి అడ్జస్ట్గా మనం ఇప్పుడు క్రాప్ చేయాలి. ఇలా పెట్టేసి ఇలా అండ్ ఇలా పెట్టేసి మనం ఇప్పుడు దీనికి ఇక్కడ సెర్చ్ బార్లో మనం సెర్చ్ బార్లో మనం ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని నేను ఎంటర్ చేసి అది వాయనండు కాబట్టి అది ఒక కేరళలో అది ఒక ప్లేస్ అది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు ఇక్కడ ఫొటోస్లోకి వెళ్ళి ఇప్పుడు ఇది ఫోటో ఇదే సేమ్ కాబట్టి కొంచెం అదే ఫోటో ఇది. సో మనం దీన్ని తీసుకొని ఇలా ట్రాక్ చేయాలి ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందో మీకు చూపిస్తాను. ఒకవేళ మనం దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో ఒకవేళ మనం దీన్ని ఇలా మెల్లగా తీసుకొచ్చి డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే ఫోటో అనేది ఆటోమేటిక్గా క్రాప్ అంటే సెట్ అయిపోతుంది అందులో ఆ ఫ్రేమ్స్లో. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ లెటర్ ఇప్పుడు నేను అక్కడ యాడ్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు ఈ లెటర్ అలా ఎట్టా కాబట్టి సో ఇప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి
సో ఇప్పుడు నేను యాడ్ ఏ సబ్ హెడింగ్ అని పెట్టేసి ఇక్కడ మనం ఇప్పుడు అదే లెటర్లో కావాలి కాబట్టి మనకు అలాటా అని ఇప్పుడు మనకి ఎంటర్ చేసి ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా చేసి మనం ఇప్పుడు ఆ సైజ్ ఎంత ఉందో కూడా మనం చూసుకోవచ్చు. చెప్తాను మీకు. అది ఇప్పుడు 22 సైజ్ ఉంది కాబట్టి మనం ఇది కూడా సైజ్ 22 అని పెట్టచ్చు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మన టైం వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా చేస్తే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ మిడిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇందులో ఈ మిడిల్లో మనం ఇప్పుడు దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు మనం 22 అని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఫోటో ఇది లెటర్ అనేది సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు అది ఏంటంటే నౌ ఇట్స్ ద టైమ్ టు డిస్కవర్ ద బ్యూటీ ఆఫ్ వాయానంద్. సో ఇప్పుడు ఇక్కడ అలైన్మెంట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అలైన్మెంట్ అంటే మీకు చెప్తాను. ఇప్పుడు ఇది ఉంది ఫ్రెండ్స్, ఇప్పుడు అలైన్మెంట్. సో ఇది మనకు మిడిల్లోకి రావాలంటే ఇలా మిడిల్లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు రైట్ సైడ్లో కూడా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు మీకు పెద్ద ఇప్పుడు చేసి చెప్తాను. ఇప్పుడు ఇది సైజ్ కొంచెం పెద్ద ఉంది. ఇప్పుడు నేను దీన్ని మిడిల్ చేయాలనుకుంటే దీన్ని ఇప్పుడు మిడిల్కి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మిడిల్కి వచ్చింది. ఇప్పుడు సో ఇప్పుడు ఇలా చేస్తే అది అలైన్మెంట్ అంటారు ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడు అది లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి మనం ఏమైనా టెక్స్ట్ రాసేటప్పుడు సో ఇక్కడ అలైన్మెంట్ అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం స్పేసింగ్ కూడా మీకు తర్వాత చెప్తాను. నౌ ఇట్స్ ద టైమ్ టు డిస్కవర్ ద బ్యూటీ ఆఫ్ వాయనంద్. సో ఇక్కడ మనం బ్యూటీ ఆఫ్ ఇప్పుడు మనం దీన్ని సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకొని మనం ఇప్పుడు లైన్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు అది మిడిల్లో ఉంది. ఇప్పుడు ఇలా మనం చూసుకోవాలి. ఎడిటింగ్ చేసేటప్పుడు ఇలా లైన్స్ అనేవి మనం చూసుకుంటే అది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఎడిటింగ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇది లెటర్ ఇప్పుడు యాడ్ చేయాలంటే సేమ్ మళ్ళీ ఇప్పుడు టెక్స్ట్లోకి వెళ్ళి యాడ్ ఏ హెడ్డింగ్ అని పెట్టేసి సో ఇక్కడ మనం దీన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి. మిడిల్లో పెట్టేసేయాలి. పెట్టి ఇప్పుడు ఇది లెటర్ ఏ టైప్లో ఉందో మనం ఇప్పుడు ఇక్కడ చూసుకొని ఇక్కడ కూడా మనం దాన్ని ఇప్పుడు ఇక్కడ మనం ఎంటర్ చేసి ఇప్పుడు లెటర్ ఇలా మనం ఎంటర్ చేసేసి సో ఇప్పుడు మనకి ఇది లెఫ్ట్లో కావాలి కాబట్టి ఇలా పెట్టేసి సో నెక్స్ట్ మనం దీన్ని మనం మిడిల్లోకి తీసుకురావాలి ఫ్రెండ్స్. సో ఇలా మనం పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ బాక్స్ సో మనం ఇలా చేసి
మనం రోజు చేస్తుంటే మనకు అలవాటు అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనం ఇలా రోజు చేస్తుంటేనే మనకి ఇది ప్రాక్టీస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనం రోజు ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం ఇందులో అంత పర్ఫెక్ట్ అవుతాం. సో ఇప్పుడు మనం దీన్ని మీకు ఇప్పుడు ఏదైనా ఇంకా కావాలంటే మనం ఇప్పుడు ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ బాక్స్ మనం ఇప్పుడు బాక్స్ తీసుకొని సో దీన్ని కూడా మనం సేమ్ అలానే అడ్జస్ట్ చేసుకొని సో మనం చేస్తుంటే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇలా లైన్ రావడం దాంతో మనకు కొంచెం మెల్లమెల్లగా అర్థమవుతుంది ఎడిటింగ్. సో ఇలా పెట్టేసి సో ఇలా మనకు అడ్జస్ట్ అయ్యేటట్టు మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసి దీన్ని ఇప్పుడు మనం వైట్ చేయాలి. సో ఇప్పుడు మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉంది వైట్ కలర్ కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ వైట్ ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేయాలంటే ఇప్పుడు అదే కలర్ ఇప్పుడు వేరే కొన్ని కలర్స్ మనకు అర్థం కావు. మన ప్లస్ మళ్ళీ అది మనం ఎంత సెర్చ్ చేసినా కూడా దొరకదు. సో ఆ టైంలో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న కలర్ మనం ఇప్పుడు వేరే దగ్గర యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వైట్ మీకు ఇక్కడ కూడా దొరుకుతుంది కానీ వైట్ కలర్ మీకు ట్రిక్ చూపిస్తే మీకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మనం యాడ్ న్యూ కలర్ అని ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసి అండ్ పిక్ ఏ కలర్ అని ఉంటుంది. ఇక్కడ మనం దీన్ని పిక్ ఏ కలర్ పిక్ చేసి సో ఇప్పుడు ఈ వైట్ లేదా బ్లాక్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదే ఇప్పుడు ఇది లేకపోతే ఇలా మనం ఇప్పుడు కావాల్సింది వైట్ కాబట్టి మనం ఇక్కడ వైట్ క్లిక్ చేసా. సో ఇక్కడ నుంచి ఇప్పుడు వైట్ అనేది ఇక్కడ వచ్చేసింది ఫ్రెండ్స్. సో అది ట్రిక్ ఫ్రెండ్స్ అది. సో ఇప్పుడు మీకు మళ్ళీ మనం ఇప్పుడు ఒక లెటర్ మనం ఇప్పుడు ఒక వర్డ్ రాయాలి కాబట్టి ఇప్పుడు మనం ఇది రాయాలి కాబట్టి ఇప్పుడు మనం టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ హెడర్ సబ్ హెడ్డింగ్ అని పెట్టేసి సో ఇప్పుడు ఇది మళ్ళీ ఏ లెటర్ నేమ్ ఏంటి అంటే ఆ టెక్స్ట్ నేమ్ ఏంటో మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఆ టెక్స్ట్ నేమ్ ఇప్పుడు పాపిన్స్ కాబట్టి ఇక్కడ మనం ఇక్కడికి వెళ్ళి పాపిన్స్ అని ఎంటర్ చేయాలి. పాపిన్స్ అని ఎంటర్ చేసి ఇక్కడ మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది 3 nights and 4 days స్టే చేయడానికి అన్నట్టుగా అక్కడ మనకు టైప్ చేశారు కాబట్టి చెప్పాను కదా ఫ్రెండ్స్. మనం ఏదైనా లెటర్ రాసేటప్పుడు అలైన్మెంట్ అనేది చూసుకోవాలి కాబట్టి అలైన్మెంట్ పెట్టేసి 3 nights and 4 days 3 nights 4 అండ్ ఇప్పుడు మనం అండ్ పెట్టాలంటే షిఫ్ట్ అండ్ ఇక్కడ మనకు కీవర్డ్స్లో 7 అని ఉంటుంది. అంటే 7 పైన యాడ్స్ అని మనకు ఉంటుంది కాబట్టి అండ్ అనేది ఎక్కడ ఉంటే మనం దాన్ని అక్కడ క్లిక్ చేసి చేస్తుంది ఫ్రెండ్. అండ్ ఇప్పుడు 4 days కాబట్టి ఇప్పుడు మనం 4 days అని ఎంటర్ చేసి సో ఇప్పుడు అదే సైజ్ ఇప్పుడు ఎంత ఉందో ఇక్కడ మనం సైజ్ కూడా పెట్టాలి ఫ్రెండ్స్. అది 22 సైజ్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు దీన్ని 22 అని పెట్టేయాలి. 22 ఉంది. సో ఇప్పుడు అక్కడికి మనం వైట్ పెట్టేస్తే అందులో కలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను దాన్ని బ్లాక్ చేస్తాను. ఇప్పుడు కలర్ యాడ్ చేయాలంటే టెక్స్ట్ కలర్ యాడ్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఉంటుంది టెక్స్ట్ కలర్. సో దాన్ని మనం దానిలోకి వెళ్ళి ఇప్పుడు బ్లాక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా అండ్ ఇప్పుడు ఇది ఫ్రమ్ ఐఎన్ఆర్ అంటే మన ఇండియన్ రూపీస్ అని అంటారు. మీకు చాలా మందికి తెలుసు అనుకుంటే ఇది ఫ్రమ్ అంటే ఐఎన్ఆర్ అంటే ఏంది.
ఫ్రమ్ INR 6,999 రూపీస్. సో ఇప్పుడు మనం మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి ఇలా యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్. మనము ఇప్పుడు ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు డూప్లికేట్ అని ఉంటుంది. దాన్ని మనం క్లిక్ చేసి ఇక్కడ పెట్టేసి సో అక్కడ మనం వైట్ కలర్ పెట్టేయాలి ఫ్రెండ్స్. ఫ్రమ్ INR 6,999 కాబట్టి సో ఇప్పుడు దీని అలైన్మెంట్లో అదే ఉంది కాబట్టి ఫ్రమ్ INR 6,999 ఇలా పెట్టేసి సో ఇప్పుడు అక్కడ వైట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ వైట్ పెట్టాలి ఫ్రెండ్స్. అదే మీకు చెప్పాను కదా, టెక్స్ట్ కలర్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ వైట్ దొరుకుతుంది కాబట్టి మనకు ఈజీగా ఇప్పుడు ఇలా రాలేదు. ఇప్పుడు దీన్ని రావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనకి బ్లూ కలర్ రావాలంటే షార్ట్ కీ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకటి, అది Ctrl+A అని ఇలా మనం కీబోర్డ్లో ఎంటర్ చేస్తే Ctrl+A అని క్లిక్ చేసి మనకి ఇప్పుడు ఇలా బ్లూ కలర్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కలర్లోకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ అది వైట్ చేయాలి కాబట్టి మనం వైట్ కలర్లో మనం యాడ్ చేసాం ఫ్రెండ్స్. చేసి ఇలా ఇప్పుడు వచ్చేసింది ఫ్రెండ్స్ వైట్ కలర్లో. సో అలా ఇప్పుడు ఇది బాక్స్ షేప్ కానీ ఇప్పుడు మనం దీన్ని కర్వ్ లాగా కూడా చేయొచ్చు. ఇప్పుడు దాన్ని కర్వ్డ్గా ఎలా చేయాలంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళాలి. ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇది షేప్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఇక్కడ క్లిక్ చేసి ఇది మనం దీనికి అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం చేసుకొని మీకు చూపిస్తాను అది ఎలా చేయాలో, కర్వ్డ్ ఇంకా దాని బార్డర్ ఎలా చేయాలో. సో మనం ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని మనం వైట్ కలర్ చేయాలి. ఇక్కడ కలర్ అని ఉంటుంది, మనం దీన్ని వైట్ చేయాలి కాబట్టి ఇక్కడ వైట్ క్లిక్ చేస్తే వైట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా చేయాలి. కర్వ్డ్గా చేయాలంటే మీకు చూపిస్తాను. ఇక్కడ బార్డర్ స్టైల్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేసి సో బార్డర్ వైట్ ఇలా చేస్తే మీకు ఇలా ఎట్లా అవుతుందో మీకు చూపిస్తాను. సో ఇలా అవుతుంది ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు ఇక్కడ మనం వెళ్ళి చెప్తాను. ఇప్పుడు ఇది బాక్స్ క్లిక్ అయిపోయింది కాబట్టి వైట్ చేయండి ఫ్రెండ్స్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ బార్డర్ కలర్ ఉంది కాబట్టి మనం ఇక్కడికి వెళ్ళి ఏ కలర్ అయినా పెట్టచ్చు. బ్లూ కలర్, సో గ్రీన్ కలర్, బ్లాక్, ఇలా మనం దీన్ని బార్డర్స్ కలర్స్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు కావాల్సింది కర్వ్డ్ కాబట్టి కర్వ్డ్గా ఎట్లా చేయాలో మీకు చెప్తాను. సో ఇప్పుడు అలైన్మెంట్స్ ఇక్కడ బార్డర్ స్టైల్లోకి వెళ్ళి దీన్ని ఇది మైనస్ చేయాలి. అది అవసరం ఉంటేనే మనం పెట్టుకోవాలి. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఓన్లీ మనకు కావాల్సింది కార్నర్ రౌండింగ్. ఇప్పుడు దీన్ని ఇలా చేస్తే ఇప్పుడు కార్నర్స్ రౌండ్గా అవుతుంది ఫ్రెండ్స్. అది అలా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం దాన్ని కాంటాక్ట్ ట్యాగ్స్, దానిలో ఇప్పుడు మనం కాంటాక్ట్ ట్యాగ్స్ యాడ్ చేయాలంటే మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు టెక్స్ట్లోకి వెళ్ళవద్దు, అవసరం లేదు. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి దీన్ని డూప్లికేట్ చేసి ఇప్పుడు ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇలా మిడిల్కి వచ్చేటట్టుగా ఇలా చేసి ఇప్పుడు మీకు కంట్రోల్ చెప్పాను కదా ఫ్రెండ్స్, కంట్రోల్ చేసి చెప్తాను. సో అలా చేసి ఇప్పుడు ఇది కాంటాక్ట్ ట్యాగ్స్ కాబట్టి సో ఇది కాంటాక్ట్ ట్యాగ్స్ అని పెట్టేసి కాంటాక్ట్
కాంటాక్ట్ యాజ్. మనం దీన్ని ఇప్పుడు మిడిల్లోకి చేసి ఇక్కడ స్పేస్ అనేది ఎక్కువ ఉంచొద్దు ఫ్రెండ్స్ మనం. సో ఇలా చేసి ఇక్కడ ఇది ఉంటుంది ఫ్రెండ్స్, మనం మూవ్ చేయాలంటే ఇది ఉంటుంది. సో దీన్ని ఇలా పట్టుకొని ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్కి ఉంది, ఇది 360 degreesలో మనకి ఇది తిరుగుతుంది ఫ్రెండ్స్, ఇలా రౌండ్గా, అంటే ఇలా మొత్తం తిరుగుతుంది. సో ఇప్పుడు 0 వచ్చేసింది కాబట్టి కరెక్ట్ ప్లేస్లో ఉన్నట్టు ఇప్పుడు వచ్చేసింది. సో దీన్ని ఇప్పుడు ఇలా పట్టుకొని మనం మూవ్ చేయడానికి అది మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అది. సో ఇప్పుడు ఇది మిడిల్ వచ్చేసింది. సో ఇక్కడ మనకు చాలా ప్లేస్ ఉంది కాబట్టి మనం దీన్ని గ్రూప్ చేయాలి. ఇప్పుడు ఇదంతా సేమ్ ఉంది, మనం ఇప్పుడు దీన్ని గ్రూప్ చేయాలంటే చెప్తాను. దీనికి రావట్లేదు. సో దీనికి సరిగా రావట్లేదు ఫ్రెండ్స్ అది. నేను మళ్ళీ తర్వాత ఎప్పుడైనా మీకు అది ట్రిక్ చెప్తాను. సో ఇప్పుడు రావట్లేదు. సో ఇప్పుడు మనం దీన్ని మిడిల్లోకి అడ్జస్ట్ చేయాలి. సో ఇది మిడిల్ ఇలా తీసుకొచ్చి సో దీన్ని కూడా తీసుకొని మనం ఇక్కడ కరెక్ట్ షేప్లో ఇలా పెట్టేసి ఇది కూడా సేమ్ ఇంత చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అది కరెక్ట్ షేప్లో ఉంది, అంటే ఇది కరెక్ట్ సైజులో ఉంది. ఇప్పుడు ఇది కాంటాక్ట్ కింద కాబట్టి దీన్ని మనం ఇలా చేసి ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తారు కదా, దీన్ని ఇలా పెట్టేసి కాంటాక్ట్ యాజ్ అని మనం ఇక్కడ పెట్టేసి ఇలా పెట్టేసి దీని కింద మనం ఇక్కడ మనం టెక్స్ట్ కూడా వెళ్ళడానికి అవసరం లేదు. ఇది టెక్స్ట్ దానికి నేమ్ ఏముందో చూసుకొని మనం ఇప్పుడు దీన్ని కాపీ చేయాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దాన్ని మాంటజర్ అరబిక్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని కాపీ చేసి మళ్ళీ మాంటజర్ అరబిక్ అని ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. దాని ఇప్పుడు మనం ఇది ఏ సైజులో ఉందో కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ సైజు 23.3 ఉంది కాబట్టి మనం దీన్ని 23.3 ఇది మనకి ఇప్పుడు ఇక్కడ పాయింట్ రావాలంటే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మౌస్కి రౌండ్ స్క్రోల్ డౌన్ మనం అప్లోడ్ చేయడానికి యూజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. అది అంటే లెఫ్ట్ రైట్ క్లిక్స్కి మధ్యలో ఉంటుంది కదా ఫ్రెండ్స్, రౌండ్గా, అంటే అక్కడ లైట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో దాన్ని మనం పైకి అనాలి. ఇలా పైకంటే ఇంక్రీజ్ అవుతుంది, కింది కంటే ఇట్లా డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నేను పైకి అంటున్నా కాబట్టి 23.3 ఉంది కాబట్టి ఇప్పుడు నేను అడ్జస్ట్లో పెట్టేసి ఇప్పుడు ఎంటర్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకు కావాల్సింది greatsite.com. ఇప్పుడు మనకు అది వచ్చింది కాబట్టి మనం దీన్ని సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసి ఇప్పుడు మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, దీన్ని మూవ్ చేయడానికి ఇలా మనం మూవ్ చేసి
సో కరెక్ట్ మిడిల్ షేప్లో వచ్చేటట్టు ఇప్పుడు మిడిల్లో ఉంది ఇప్పుడు అది. సో ఇలా పెట్టేయాలి. ఇప్పుడు మీకు ఇట్లా ఒక బాక్స్ వచ్చినట్టు మీకు కనబడ్డది కదా ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు వచ్చింది కదా, చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బాక్స్ ఇక్కడ సైడ్కి లెఫ్ట్ రైట్స్లో మీకు బాక్స్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, పింక్ కలర్లో. అది ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా వీడియో, ఇప్పుడు ఏదైనా ఫోటో ఎడిటింగ్ చేసేటప్పుడు అది కరెక్ట్ ఆ బాక్స్ లోపల అడ్జస్ట్ అయ్యేటట్టు మనం చేయాలని చూపిస్తుంది. కానీ ఇంకా వేరే ప్లేస్ కూడా అది మనకు అవసరం లేదు కానీ, బట్ అది ఆ బాక్స్లో షేప్లోనే ఆ బాక్స్ ఉన్న దాని లోపలనే ఉండేటట్టుగా మనం ఫోటో ఎడిట్ చేయాలని అది మనకు చూపిస్తుంది. బట్ మన ఇష్టం, అది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది మనం ఎలా అయినా కానీ చేసుకోవచ్చు. సో దాంతో మనకేం అంత ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇప్పుడు ఫోటో అనేది మనం ఇలా కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇంకా చాలా రకాలుగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అది ఇంకా చేస్తుంటే అది లెంతీ అయిపోతుంది వీడియో. సో ఇది మీకు జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను ఎగ్జాంపుల్. సో మీకు ఇంకోటి కూడా చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకటి. సో అదేంటంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు అది మనం ఇంకోటి కొత్త పేజ్ యాడ్ చేసి ఇక్కడ డిజైన్స్లో చాలా నంబర్ ఆఫ్ ఫొటోస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. అంటే డిజైన్స్ చాలా ఉంటాయి ఇక్కడ. మనం ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఈ ఫోటో ఇప్పుడు ఇలా ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని ఇంకో ఫోటో ఇప్పుడు పెట్టేసి ఇప్పుడు చాలా అది ఇప్పుడు ఏదైనా మన ఫోటో యాడ్ చేస్తున్నప్పుడు మీకు చెప్తాను ఒక నిమిషం. ఈ ఏరియా కొంచెం బీచ్ రిసార్ట్స్ కాబట్టి, అంటే ఆ టైప్లో ఉంది కాబట్టి మనం ఇప్పుడు బీచ్ రిసార్ట్ అని ఎంటర్ చేస్తాము. సో ఇప్పుడు ఇది ఫోటో ఇప్పుడు ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది మనం ఇప్పుడు ఈ ఫోటో చాలా డిమ్ ఉంది లైట్. సో దీన్ని మనం లైట్ని ఇప్పుడు ఇది ఫోటోని మనం నార్మల్గా చేయాలంటే ఎలా చేయాలంటే మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఫోటో చూసి ఈ ఫోటో చూడండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నది అట్లా కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ లైట్ ఎట్లా ఉందో మీరే చూడండి. అక్కడ ఎంత కొంచెం లైట్, ఇప్పుడు కొంచెం బ్లాక్ ఉంది, ఇక్కడ మొత్తం కలర్ అనేది కొంచెం డిమ్గా అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు ఎలా చేయాలంటే ఇప్పుడు ఇక్కడ పొజిషన్ పక్కన ట్రాన్స్పరెన్సీ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ట్రాన్స్పరెంట్లో బట్టి ఇట్లా చేస్తా కూడా ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టము. సో ఇంకో ట్రిక్ ఉంటుంది, అది ఎలా యూజ్ చేస్తారంటే, సో ఇప్పుడు ఇది ఫోటో ఉంది కాబట్టి ఇప్పుడు నేను వాల్స్లో ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు ఇది షేప్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను దీన్ని తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు ఇక్కడ పెట్టేసి సో ఈ ఫోటో మొత్తం బాక్స్ ఇప్పుడు అట్లనే మొత్తం చేసేసి దీన్ని ఇప్పుడు నేను బ్లాక్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు బ్లాక్ చేసి ఇప్పుడు నేను పొజిషన్ పక్కన ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ట్రాన్స్పరెన్సీ, దాన్ని యూజ్ చేసి ఇప్పుడు ఇలా నేను చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మనకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఫొటోస్ ఉంటాయి, మీకు చూపిస్తాను ఇంకా ఫొటోస్ కూడా. సో ఇప్పుడు ఉంది ఫ్రెండ్స్ ఇది కొంచెం. ఇప్పుడు ఇది ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ట్రాన్స్పరెన్సీ చేసి మనం లైట్ని తగ్గించవచ్చు. సో ఇప్పుడు మీకు చూపించినట్టు కూడా ఇప్పుడు ఇంతకుముందు మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనము షేప్స్లోకి వెళ్ళి ఈ బాక్స్ మొత్తం ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు దానిలాగా కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. అది ఇలా చేసి మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. సో అట్లా మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
So thank you for watching this video. Okay, bye friends. See you tomorrow. And please దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Signing off. Goodbye. Love you friends. Take care.